హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఎంతో రుచికరమైన టమాటా చట్నీ అయితే ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ అయితే పల్లీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. ధనియాలు 2 స్పూన్స్ వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. కరివేపాకు కొంచెం వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా అన్నీ కలుపుకోవాలండి, మగ్గిపోతాయి. 2 స్పూన్స్ అయితే నువ్వులు వేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా మగ్గిపోయాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. సో చింతపండు వేసుకోండి, 2 రెబ్బలు. ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి. సో తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా టమాటోస్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. సో అవైతే ఇందులో వేసేసుకొని 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో మొత్తం అంతా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే చేసి రెడీగా పెట్టేసుకుందాము. ఈ విధంగా అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు పోపు వేసేసుకుందాం. మరి ఎలా చేయాలో చూసేద్దాం. పోపు కూడా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఎండుమిర్చి ఒక 4, 5 అయితే వేసుకోండి. సో ఇవి కొంచెం బాగా కారంగా ఉంటాయి. నేను ఒక 5 వేసాను. కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అయితే ముందుగా పొట్టు తీసి పక్కకు పెట్టుకొని కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి టమాటా పచ్చడిలో అయితే. తింటూ ఉంటే మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చిటికెడు పసుపు అయితే వేసుకోండి. సో పోపు అయితే రెడీ అయిపోయిందండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా చట్నీలో అయితే ఈ పోపు వేసేసుకోవాలి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అయిన టమాటా పచ్చడి, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.